Hi friends, welcome to Sridhar CC Ananthapuram YouTube channel and welcome to our session, editorial analysis session. Yes, so what do we have in our session? We start with the quote of the day for the motivation purpose and we go to root words. So the best way to memorize this vocabulary. Next idiomatic or phrasal expressions keeping exam in point of view. About to end అయిపోబోతున్నాయండి. అంటే న్యూ థింగ్స్ ఇంకా మనం యాడ్ చేయబోతున్నాం మనం ఎడిటోరియల్ అనాలిసిస్ రిలేటెడ్ థింగ్స్లో. తర్వాత ఎడిటోరియల్ రిలేటెడ్గా మనకి ఏవైతే ఉన్నాయో లైక్ దాని లోపల ఉన్నటువంటి కంటెంట్ వొకాబులరీ, ఫ్రేజల్ వర్బ్స్ కానివ్వచ్చు, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వచ్చు, అవి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా అనాలిసిస్ ఆఫ్ ద ఎడిటోరియల్. And the last but not the least, test of the day is an additional thing to you which will be useful for your upcoming exams. So without further ado, let's get to the quote of the day. The truest wisdom is a resolute determination. Napoleon Bonaparte చెప్పడం జరిగింది. ఏం చెప్పారండి? ట్రూయెస్ట్ విజ్డమ్, నిజమైన జ్ఞానం అంటూ ఏమైనా ఉంది అంటే మీకు జ్ఞానం ఉందా? ఉంది. సో జ్ఞానము, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫెన్ గెట్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ దిస్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అనమాట. సో నాలెడ్జ్కి విజ్డమ్కి పెద్దగా తేడా తెలియకోకుండా బిహేవ్ చేస్తుంటారు. నాలెడ్జ్ అంటే ద థింగ్స్ వాట్ యు నో అంతే, నీకు తెలిసిందే నాలెడ్జ్ అంతే. బట్ విజ్డమ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. విజ్డమ్ లైక్ సో వాట్ డస్ ఇట్ మీన్ ఎగ్జాక్ట్లీ అంటేనా ద బెస్ట్ వే టు యూస్ యువర్ నాలెడ్జ్, దట్ మీన్స్ ద పాజిటివ్ వే, లైక్ యూస్ఫుల్ ఫర్ ద మ్యాన్ కైండ్. నాలెడ్జ్ని యూజ్ చేయగలుగుతున్నా అంటే యు ఆర్ వైజ్ అని అర్థం అనమాట, యూ హ్యావ్ విజ్డమ్ అని అర్థం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ట్రూయెస్ట్ విజ్డమ్ అంటే ఏంటంటే ఒక పర్ఫెక్ట్ రెజల్యూట్ డిటర్మినేషన్, పట్టుదల కలిగి ఉండడమే నిజమైన జ్ఞానము, జ్ఞానవంతుని లక్షణము అనే మీనింగ్ వస్తుంది. రైట్, నెక్స్ట్ లెట్స్ గెట్ టు నెక్స్ట్ వన్, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అండి. సో దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దామా మరి. సో యాక్ట్ యాజ్, యాక్ట్ లైక్, ఎంత డిఫరెన్స్ వస్తుంది వీటికి అనేది ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ థింగ్, కరెక్ట్ యూస్ ఆఫ్ యాక్ట్ యాజ్ ఈజ్ నథింగ్ బట్ దాని మీనింగ్ సో ఒక స్పెషల్ కెపాసిటీ, పాసిబుల్లీ టెంపరీగా ఏదైనా యాక్ట్ చేయడం అనమాట. అంటే ఏదైనా ఒక కెపాసిటీని చూపిస్తూ అనమాట. కమల్నాథ్ ఇది యాక్టింగ్ యాజ్ ద ఇంటర్మ్ స్పీకర్, ఇది మనము మ్యాక్సిమం కలొకేషన్ లాగా యూజ్ చేస్తాం. హీఈస్ యాక్టింగ్ యాజ్ సంథింగ్, హీఈస్ యాక్టింగ్ లైక్. ఇక్కడ పొర్రపాటున లైక్ పెట్టారంటే చాలా డిఫరెంట్గా మీనింగ్ వస్తుంది. ఎంత డిఫరెంట్ మీనింగ్ వస్తుంది అంటే హీఈస్ యాక్టింగ్ లైక్ అ మ్యాడ్ మ్యాన్. అర్థమవుతుందా? యాక్టింగ్ యాజ్ అ మ్యాడ్ మ్యాన్ కాదు. ఎంత ఇక్కడ చూడండి, బిహేవ్ ఇన్ సర్టన్ వే. సో ఒక పర్టికులర్ విధానంలో యాక్ట్ చేస్తున్నారు, బిహేవ్ చేస్తున్నారు అన్నప్పుడు లైక్ యూజ్ చేస్తాము. సో అలా కాకోకుండా ఈ యొక్క పర్టికులర్ ఈ అథారిటీకి టెంపరీ పీరియడ్ యూజ్ చేస్తున్నారు అంటే కన్నా అది యాక్టింగ్ యాజ్ వస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. జాగ్రత్త అండి. సో మైన్యూట్ డిఫరెన్సే కానీ సో ఇట్ మే కాస్ట్ యువర్ మార్క్, బీ కేర్ఫుల్. నెక్స్ట్ పీలో ఉన్నాము, రూట్ వర్డ్స్లో ప్రోటో అండ్ సూడో. ప్రోటో వచ్చేసి ప్రోటోటైప్ అనేది మనం ఎక్కువగా వింటూ ఉంటాం కదా, ప్రోటోకాల్, ప్రోటోటైప్, ప్రోటాన్. సో వాట్ ఆర్ దీస్? ప్రిమిటివ్ అనే మీనింగ్ వస్తుంది, ఫస్ట్ వస్తుంది. చీఫ్ అంటే ఇంపార్టెంట్ అనే మీనింగ్ కూడా వస్తుంది. ప్రిమిటివ్ అంటే ఏజ్ ఓల్డ్. సో ప్రోటోటైప్ అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ప్రోటోటైప్ డెవలప్మెంట్లో ఉంది అని అంటూ ఉంటారు కదా. సో ప్రోటోటైప్ అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్నట్టు. ప్రోటాన్ అంటే కదా సో ఈ ఆటమ్స్ రిలేటెడ్గా ప్రోటాన్, న్యూట్రాన్ వింటూనే ఉంటాము. నెక్స్ట్ ప్రోటోకాల్ అంటే ఏంటి అర్థము? ప్రోటోకాల్ అంటే ఏంటి అర్థము? లైక్ ఫస్ట్ డ్రాఫ్ట్ ఫ్రమ్ విచ్ డాక్యుమెంట్ ఈజ్ ప్రిపేర్డ్. సో డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటటువంటి దానికి ఫస్ట్ డ్రాఫ్టే ప్రోటోకాల్ అన్నట్టు. నెక్స్ట్ సూడ్, పీ సైలెంట్ వస్తుంది, సూడ్ రాంగ్ లేదా ఫాల్స్ అనే మీనింగ్ వస్తుంది. సూడోనిమ్, ఇది మనం వింటూ ఉంటాము ఆర్టికల్స్లో. సూడోనిమ్ అంటే ఫిక్టీషియస్ నేమ్. ఫిక్టీషియస్ నేమ్ అంటే లైక్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ చూస్తే లైక్ దే డోంట్ యూస్ దేర్ ఒరిజినల్ నేమ్స్ ఇన్ ద మూవీస్, అవునా? సో దే యూజ్ డిఫరెంట్ నేమ్స్. ఎందుకు అంటే లైక్ వాళ్ళ ప్రైవసీ రిలేటెడ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవి ఫిక్టీషియస్ నేమ్స్ అంటాం అనమాట. లైక్ సూడో సైన్స్ అంటే ఏంటి? వితౌట్ ప్రూఫ్ ఆఫ్ సైంటిఫిక్ నేచర్ మనం థియరీస్ని ప్రెస్యూమ్ చేస్తే వాటిని సూడో సైన్స్ అంటాం. సైన్స్కి ప్రూఫ్స్ లేకుండా ప్రెస్యూమ్ చేయడం జరిగితే అది సూడో సైన్స్. నెక్స్ట్ సూడో ప్రెగ్నెన్సీ. సో ఆఫ్ కోర్స్ సూడో స్టాండ్స్ ఫర్ ఫాల్స్ అండ్ ప్రెగ్నెన్సీ ఇస్ యు నో దట్ వెరీ వెల్. నెక్స్ట్ ఎడిటోరియల్ వొకాబులరీలో ఎర్స్ట్వైల్ అంటే ఓల్డ్, ప్రీవియస్, ఫార్మర్. సో ముందస్తుగా ఉన్నటువంటి అనే మీనింగ్ వస్తుంది. నలిఫై, ఈ వర్డ్ కూడా రెగ్యులర్గా మనం వింటూ ఉంటాము. వర్బ్ అది, నలిఫికేషన్ నౌన్ అయింది. క్యాన్సిల్ చేయడము, ఇన్వాలిడేట్. అన్నల్, ANNUL, అన్నల్. రిపీల్, రిపీల్ అంటే వల్చివేయడం, క్యాన్సిల్ చేయడం, పూర్తిగా తీసివేయడం అనే మీనింగ్ వస్తుంది. రిపీల్ కూడా అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది, జాగ్రత్త.
నెక్స్ట్ హ్యాంపో గిఫ్ట్ హ్యాంపర్ తగిలింది, అది వేరే. ఇక్కడ వర్బ్గా యూజ్ చేస్తే ఏదైనా అడ్డంకిగా తయారు కావడము, అబ్స్ట్రక్ట్, ఇంపెడిమెంట్ నౌన్ అయింది, అబ్స్ట్రక్షన్ నౌన్ అయింది, హిండ్రన్స్ హిండ్రన్స్ నౌన్ అయింది. ల్యాండ్ హోల్డింగ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ హోల్డింగ్ ల్యాండ్ ఆర్ పొసెసింగ్ ఏ ల్యాండ్, పొసెషన్ ఆఫ్ ల్యాండ్. డెసిగ్నేటెడ్ అంటే ఏంటి, ఐడెంటిఫై చేయడము లేదా సో లైక్ రికగ్నైజ్ చేయడం, క్లాసిఫై చేసి పర్టికులర్గా ఇది అని చెప్పి చెప్పడం అనే మీనింగ్ వస్తుంది. ఎంక్లేవ్, సో ఎంక్లేవ్ అంటే ఏమో కదా, ఒక పర్టికులర్ ఏరియా లేదా ఒక జోన్ని, ఒక పోర్షన్ ఆఫ్ టెరిటరీని ఎంక్లేవ్ అని అంటారు. ఐరనీ, ఇది ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అని కాదు, సో ఇట్స్ ఆ పర్టికులర్ లిటరేచర్ రిలేటెడ్ టర్మ్ అండి ఈ ఐరనీ అనేది. ఐరనీ అంటే ఏంటి అంటే లైక్ పారాడాక్స్ అన్నట్టు. సో కొద్దిమంది మాట్లాడేటప్పుడు నాకు ఈ పారాడాక్స్ అర్థం కావట్లేదు. పారాడాక్స్ అంటే ఏంటంటే సో చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అంటే అనుకునేది ఒకటి జరిగిండేది ఒకటి. ఇలాంటి సందర్భాన్ని, అలాంటి ఒక సిచ్యువేషన్ని ఐరానికల్ అని అంటూ ఉంటారు. ఐరానికల్ అడ్జెక్టివ్. ఇంకాంగ్రిటీ, పెక్యులియారిటీ, కాంట్రాడిక్షన్, స్ట్రేంజ్ ఆఫ్ ఫనీ సిచ్యువేషన్ వేర్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ద అదర్ వే అరౌండ్ దాన్ ఎక్స్పెక్టెడ్. ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఆపోజిట్గా జరిగినటువంటి సిచ్యువేషన్ని ఐరనీ అని అంటారు. అకామిడేట్ అంటే మనకు తెలుసు, సో అడ్జస్ట్ కావడం, అడాప్ట్ కావడం, అట్యూన్, అసిమిలేట్. సో ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ట్యూన్ అవ్వడము అనే మీనింగ్ అన్నట్టు. సో కమ్ టు యాక్సెప్ట్ చేసే విధంగా. నెక్స్ట్ సో కాంటెక్స్ట్ ఏంటి, సర్కమ్స్టెన్సెస్, సిచ్యువేషన్, కండిషన్ ఏంటి. మెషర్డ్, సో అడ్జెక్టివ్గా యూజ్ చేస్తారు ఈ యొక్క ఎడిటోరియల్లో. థాట్ఫుల్గా, కేర్ఫుల్గా, కన్సిడర్డ్గా ఉండడం. నెక్స్ట్ ప్రొవిజన్, సో వాట్ ఈస్ ద ప్రొవిజన్ రిలేటెడ్ అంటే ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, కండిషన్ ఏంటి, క్లాజ్ ఏంటి, టర్మ్ ఏంటి. నెక్స్ట్ రెగ్యులేట్ చేయడము, సూపర్వైజ్ చేయడము. ఓవర్సీ అంటే సో ఇగ్నోర్ చేయడము అని. సో ఓవర్సీ అంటేనా పైగా చూసుకోవడం, అడ్మినిస్ట్రేట్. కీప్ అన్ ఐ ఆన్ అనేది ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్, అది గుర్తుపెట్టుకో. సేఫ్ గార్డ్ అంటే ఏంటి, ప్రొటెక్ట్ చేయడము. సో సేఫ్గా ప్రొటెక్ట్ చేయడం అని మీనింగ్. షెల్టరు, డిఫెండ్, షీల్డ్ వర్బ్స్గా యూజ్ చేస్తున్నాడు, జాగ్రత్త. నెక్స్ట్ డెమోగ్రఫీ, సో డెమో స్టాండ్స్ ఫర్ పీపుల్ ఆర్ పబ్లిక్. సో ఇంకా గ్రఫీ స్టాండ్స్ ఫర్ రైటింగ్ సంథింగ్. స్ట్రక్చర్ ఆఫ్ పాపులేషన్ ఎస్పెషలీ హ్యూమన్ బీయింగ్స్. సో ఎథ్నిసిటీ, ఎథ్నిక్ బ్యూటీ, ఎథ్నిసిటీ అంటారు కదా, అంటే ఏంటంటే కదా పీపుల్ హూ ఐడెంటిఫై ఈచ్ అదర్ బేస్డ్ ఆన్ కామన్ లాంగ్వేజ్, యాన్సెస్ట్రల్ లేదా సోషల్, కల్చరల్. సో ఈ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకుంటే ఎథ్నిసిటీ అంటారు అనమాట. మార్క్ చేయడము, ఇండికేట్ చేయడము, రిప్రజెంట్ చేయడము. నెక్స్ట్ యాక్సెంచుయేట్, అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ చేస్తుంటుంది. యాక్సలరేట్ వేరే, యాక్సెంచుయేట్ వేరే. యాక్సెంచుయేట్ అంటే హైలైట్ చేయడము లేదా అండర్లైన్ చేయడము. ఫోకస్, అటెన్షన్ ఆన్, ఇది ఒక ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్. ఏలియనేషన్లో ఏలియన్ తెలుసు. ఏలియన్ అంటే కన్నా లైక్ గ్రహాంతరవాసి మనకు సంబంధం లేనిది. సో సపరేటెడ్ థింగ్, స్ట్రేంజ్ థింగ్, ఐసోలేట్ చేయడము. ఏలియనేషన్ అంటే డిటాచ్ చేయడం, ఎస్ట్రేంజ్మెంటు, సో సపరేషను అన్నట్టు. నెక్స్ట్ డెలిబరేట్గా అంటూ ఉంటారు కదా, అంటే ఇంటెన్షనల్గా, ప్లాన్డ్గా, కాన్షియస్గా, పర్పస్ఫుల్గా. నెక్స్ట్ డెమోగ్రాఫిక్ అంటే ఏంటి, డెమోగ్రఫీ చూసుకున్నాం, అది అడ్జెక్టివ్గా యూజ్ చేస్తే పర్టికులర్గా పాపులేషన్ రిలేటెడ్గా, హ్యూమన్ బీయింగ్స్ రిలేటెడ్గా డెమోగ్రాఫిక్ అని అంటారు. నెక్స్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, తెలిసినటువంటి టర్మ్, మనకి బాగా తెలుసు, ఇప్పుడు వినేటటువంటి వాళ్ళు చాలామందికి తెలుసు. ఆర్గనైజేషన్, ప్లానింగ్, మేనేజ్మెంట్ రిలేటెడ్. సో ఈ వ్యాలీ అంటే ఏంటంటే లోయ తెలుగులో. సో ఈ మౌంటైన్స్కి, హిల్స్కి మధ్యలో ఉన్నటువంటి ఒక లో ఏరియా. సో ఎస్పెషలీ రివర్ రన్నింగ్ త్రూ ఇట్ ఉంటే దాన్ని ఈ వ్యాలీ అంటారు. మెటోనిమ్ అంటే కన్నా సో గుర్తుగా యూజ్ చేసేది, అంటే సో కాశ్మీర్ లోయ అనేస్తాం. లోయకి వెళ్ళారా మీరు ఎప్పుడైనా అంటే, లోయ అంటే నంబర్ ఆఫ్ లోయలు ఉన్నాయి, అర్థమవుతుందా. సో మెటోనిమ్, ఇది కూడా ఒక టెక్నికల్ టర్మ్ అండి, గ్రామటికల్ లాంగ్వేజ్ టర్మ్ అది. మెటోనిమ్ అంటే ఏంటంటే జమ్మూ కాశ్మీర్ని ఇండికేట్ చేస్తారు లోయ అన్నట్టు. సో అందుకు మెటోనిమ్ అని యూజ్ చేస్తున్నారు. So used as an alternative for something else with which it is closely related or associated. Remember that word. సో ప్రికేరియస్గా ఉంటే, ప్రికేరియస్ అంటే ఆఫ్ కోర్స్ సో చాలా డేంజరస్గా, అన్సేఫ్గా ఉండడం. పెరిలస్, డేంజరస్, అన్రిలయబుల్, నమ్మశక్యంగా లేనటువంటి. నెక్స్ట్ హెవీ హ్యాండ్ అంటే కన్నా సో ఉక్కు పాదము అంటారు కదా, ఇక్కడ తెలుగులో ఉక్కు పాదం, ఇంగ్లీష్లో హెవీ హ్యాండ్. సప్రెషన్, రెప్రెషన్, సో అణచివేత అనే మీనింగ్ వస్తుంది. యూనిలాటరలిజం ఒక కంట్రీ సైడ్, ఒక నేషన్ సైడ్ ఒకరి తరపున మాత్రమే ఆలోచించి చేయడం అనమాట. ఇంటర్నేషనల్ ఇష్యూస్లో ఎస్పెషలీ ఒక స్టేట్ కానీ మిగిలిన వాళ్ళని కన్సిడర్ చేయకోకుండా యూనిలాటరల్. బైలాటరల్ అంటే 2, మల్టీ అంటే కన్నా సో మోర్ దాన్ 2. నెక్స్ట్ వొలటిలిటీ అంటే అన్ప్రిడిక్టబుల్. సో ఎట్లుంటుందో, వొలటైల్ అనేది అడ్జెక్టివ్ అది. వొలటిలిటీ సో నౌన్ అయింది. సో ఫ్లక్చువేట్ అవ్వడము, సో చాలా వొలటైల్గా ఉంటుంది ఈ సిచ్యువేషన్, అంటే అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. బట్రెస్ అంటే సో వర్బ్ ఇది యాక్చువల్. బట్రెస్ అదేదో వెయిట్రెస్,
సో ఎయిర్ హోస్టెస్ టైప్లో ఉందని చెప్పేసి అది నాన్ అనుకున్నారు. బట్రెస్ అంటే సో సపోర్ట్ చేయడము, సో స్ట్రెంథెన్ చేయడం, రీఇన్ఫోర్స్, ఫోర్టిఫై. లాస్ట్ వన్ రొబస్ట్లో రోబో ఎంత స్ట్రాంగ్ ఉంటుందో రొబస్ట్ అనే అడ్జెక్టివ్ కూడా స్ట్రాంగ్, పవర్ఫుల్ అనే మీనింగ్ ఇస్తే. లెట్స్ గెట్ టు ఎడిటోరియల్. రియల్ ఎస్టేట్ గురించి. ఏంటి రియల్ ఎస్టేట్ ఎందుకు వచ్చింది ఇప్పుడు అంటారా? ఆన్ చేంజెస్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ ల్యాండ్ లాస్. జమ్మూ అండ్ కాశ్మీర్ ల్యాండ్ లాస్లో చేంజెస్ జరిగిన తర్వాత రియల్ ఎస్టేట్ గురించినటువంటి డిస్కషన్ ఇప్పుడు మనం చేయబోతున్నాం. పీపుల్స్ పార్టిసిపేషన్ ఇన్ ద పొలిటికల్ ప్రాసెస్ ఇస్ అ మస్ట్ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్ టు సీ స్టెబిలిటీ విత్ గ్రోత్. స్టెబిలిటీని గ్రోత్తో కలిపి చూడాలి అంటే ఖచ్చితంగా పీపుల్స్ పార్టిసిపేషన్, ఎస్పెషలీ ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ రిలేటెడ్ పొలిటికల్ ప్రాసెస్లో కంపల్సరీ. ద చేంజెస్ ఇన్ ల్యాండ్ లాస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ నోటిఫైడ్ బై ద సెంటర్ ఆన్ October 26th allow the purchase of land by those who are not permanent residents of the union territory for the first time. సో ఇక్కడ ఈ లాస్ చేంజెస్లో మెయిన్గా హైలైట్ చేయాల్సినటువంటి పాయింట్ ఏదైనా ఉంది అంటే ఇక్కడ నాన్ రెసిడెంట్స్, జమ్మూ అండ్ కాశ్మీర్ నాన్ రెసిడెంట్స్ కూడా ఇక్కడ పర్మనెంట్ రెసిడెంట్స్ కాకపోయినప్పటికీ ఈ యూనియన్ టెరిటరీకి సంబంధించి దే కెన్ పర్చేస్ అనేటటువంటి పాయింట్ ఫస్ట్ టైం మెన్షన్ చేస్తున్నారు. ఓన్లీ పర్మనెంట్ రెసిడెంట్స్ కుడ్ పర్చేస్ ద ల్యాండ్ ఇన్ ద ఎస్ట్వైల్ ఫార్మర్ ఓల్డ్, సో ముందస్తుగా ఉన్నటువంటి స్టేట్ అనే మీనింగ్ చెప్పుకున్నాం కదా మనము. విచ్ వాస్ రీఆర్గనైజ్డ్ యాజ్ 2 UTs జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ ఇన్ August 2019లో ఆల్రెడీ మనకు తెలుసు అవి సపరేట్ యూనియన్ టెరిటరీస్గా మార్చడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకటి, లడాక్. అంతకుముందు అయితే ఓన్లీ పర్మనెంట్ రెసిడెంట్స్ మాత్రమే పర్చేస్ చేసే విధంగా ఉండేది లాస్లో. సో కానీ ఇప్పుడు ఆ చేంజ్ అవ్వడం జరిగింది. వన్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ అగైన్స్ ద నౌ నలిఫైడ్ స్పెషల్ స్టేటస్ ఆఫ్ Jammu and Kashmir was that the restrictions on land transports hampered investments. సో ఇక్కడ మెయిన్ ఆర్గ్యుమెంట్స్ వన్ ఆఫ్ ద టేక్స్ ప్లూరల్ నౌన్, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ గ్రామటికల్ పాయింట్. సో ఇప్పుడు నలిఫై చేసినటువంటి స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే రెస్ట్రిక్షన్స్ ఆన్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్స్. సో ల్యాండ్ ట్రాన్స్పోర్ట్స్ మీద రెస్ట్రిక్షన్స్ పెడితే ఆటోమేటికలీ దట్ విల్ హ్యాంపర్ ఇన్వెస్ట్మెంట్స్. సో అది యూ కెన్ సే డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ అన్నట్టు. నెక్స్ట్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండస్ట్రియల్ పాలసీ హ్యాడ్ లిమిటెడ్ ల్యాండ్ హోల్డింగ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ టు డెసిగ్నేటెడ్ ఎంక్లేవ్స్. సో ఇక్కడ ఇండస్ట్రియల్ పాలసీ కూడా లిమిటెడ్ ల్యాండ్ హోల్డింగే ఇవ్వడం జరిగింది ఇన్వెస్టర్స్కి. ఇన్వెస్టర్స్ ఇంకా ఎవరు? డెసిగ్నేటెడ్ ఎంక్లేవ్స్ అంటే పోర్షన్ ఆఫ్ టెరిటరీ ఆఫ్ పార్ట్ అన్నట్టు అనేది మనం చూసుకున్నాం. ద చేంజెస్ ఇన్ ల్యాండ్ లాస్ వర్ లాజికల్ స్టెప్స్ టు ఫాలో ద ఎండ్ ఆఫ్ ద స్పెషల్ స్టేటస్. ఇప్పుడు కూడా ఈ చేంజెస్ ఏవైతే ల్యాండ్ లాస్లో ఉన్నాయో స్పెషల్ స్టేటస్ని పూర్తిగా ఎండ్ చేయడానికి సో మంచి లాజికల్ స్టెప్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి కొద్దిగా మనము అనలైజ్ చేసినట్టయితే. సమ్ రెస్ట్రిక్షన్స్ రిమైన్ ఆన్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఫర్ నాన్ అగ్రికల్చరల్ పర్పజెస్, బట్ దిస్ టూ కెన్ బి క్లియర్డ్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో ఇక్కడ ఇంకా కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఇంకా క్లియర్గా లేవు. ఏమిటి గురించి? ఈ అగ్రికల్చరల్ ల్యాండ్ నాన్ అగ్రికల్చరల్ పర్పస్ ట్రాన్స్ఫర్ చేసేటటువంటి విషయమై. సో అవి ఇంకా ఇంకా మిగిలి ఉన్నాయి. అవి కూడా ఎవరు క్లియర్ చేయొచ్చు? డిస్ట్రిక్ట్ కలెక్టర్ క్లియర్ చేయొచ్చు అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. ది గవర్నమెంట్ హ్యాస్ సెడ్ ద చేంజెస్ విల్ ఎంకరేజ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ అడ్వాన్స్ పీస్ అండ్ ప్రోగ్రెస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఈ చేంజెస్ ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ని, సో పీస్ అండ్ ప్రోగ్రెస్ని కూడా ఇంప్రూవ్ చేసే విధంగా ఈ యొక్క చేంజెస్ ఉపయోగపడతాయని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. గవర్నమెంట్ the argument that these changes would help the people of the region might have been stronger if these were done in consultation with them. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఎక్కడ వస్తుంది అంటే ఇది నిజంగా అంటే యూజ్ అయ్యేదే, హెల్ప్ అయ్యేదే ఎప్పుడు? సో ఇవి దీస్ వర్డ్ వాళ్ళని కన్సల్ట్ అయి చేసి ఉన్నట్టయితే ఇంకొద్దిగా స్ట్రాంగ్గా వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు అనేది ఇక్కడ ఆర్గ్యుమెంట్. ద ఐరనీ ఈజ్ దాట్, సో ఇక్కడ విచిత్రమైనటువంటి, సో అనుకున్నది ఒకటి అయినది ఒకటి అనే సిచ్యువేషన్ ఉంది కదా. సో ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఆల్ 3 రీజన్స్ జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ దెర్ ఈస్ అ స్ట్రాంగ్ అపోజిషన్ టు ఓపెనింగ్ ద ల్యాండ్ మార్కెట్ టు నాన్ రెసిడెంట్స్. సో ఇక్కడ నాన్ రెసిడెంట్స్కి ల్యాండ్ మార్కెట్ ఓపెన్ చేయడం అనేటటువంటి విషయమే చాలా స్ట్రిక్ట్, అంటే స్ట్రాంగ్ అపోజిషన్ ఉంది. అలాంటి చోట ఇది పీపుల్కి హెల్ప్ అవుతుంది అనేటటువంటిది, ప్రోగ్రెస్ పీస్ అండ్ ప్రోగ్రెస్ ఉపయోగపడుతుంది అనేది ఎంతవరకు నిజము అనేది పక్కన పెడితే ఇది రియల్లీ ఇట్ లుక్స్ సో డిఫరెంట్, అంటే ఐరానికల్గా కనిపిస్తుంది. పొలిటికల్ పార్టీస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ టు హ్యావ్ అపోజ్డ్ ద చేంజెస్ ఆఫ్ కోర్స్. సో అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ కూడా అపోజ్ చేయడం జరిగింది. ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ Free movement of people on an integrated national market can advance development, but India's governance structures accommodates fears and concerns of local populations in this context in a measured manner. So ఇక్కడ ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ ఏదైతే ఉందో, ఇంటిగ్రేటెడ్ నేషనల్ మార్కెట్ ఏదైతే ఉందో అది డెఫినెట్లీ డెవలప్మెంట్ని అడ్వాన్స్ చేస్తుంది. కానీ ఇండియా యొక్క గవర్నెన్స్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో
అది డెఫినెట్లీ ఈ యొక్క ఫియర్స్ కన్సర్న్స్ ఆఫ్ లోకల్ పాపులేషన్స్ యొక్క ఫియర్స్ కన్సర్న్స్ రిలేటెడ్గా సో డెఫినెట్లీ ఈ అకామిడేట్ చేస్తుంది అని చెప్పడం ఆశ్చర్యకరమైన విషయం కాదు, ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పాయింట్లో దెర్ ఆర్ సెవరల్ స్టేట్స్ విచ్ హావ్ ప్రొవిజన్స్ టు రెగ్యులేట్ ఓనర్షిప్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఆర్టికల్ 371 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ. సో 371 ఆర్టికల్ ప్రకారం, కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి 371 ఆర్టికల్ ప్రకారము సో దే హ్యావ్ ప్రొవిజన్స్, దే హ్యావ్ కండిషన్స్, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఆల్రెడీ ఏమిటికి రెగ్యులేట్ చేయడానికి ఓనర్షిప్ని, ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ని అన్నిటికీ సంబంధించి. ద సెంటర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు అనౌన్స్ న్యూ ల్యాండ్ లాస్ ఫర్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ లడక్ బిఫోర్ అక్టోబర్ 30. అక్టోబర్ 30 లోపల లడక్కి కూడా ఈ యొక్క చేంజెస్ని అనౌన్స్ చేసేటటువంటి అవకాశం పుష్కలంగానే ఉంది. అండ్ ఇట్ హ్యాస్ ప్రామిస్ టు సేఫ్ గార్డ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ రిగార్డింగ్ ఆల్ ఇష్యూస్ రిలేటెడ్ టు లాంగ్వేజ్, డెమోగ్రఫీ, ఎథ్నిసిటీ, ల్యాండ్ అండ్ జాబ్స్. సో అంతేకాకుండా గవర్నమెంట్ ప్రామిస్ కూడా చేయడం జరిగింది ఈ యొక్క లాస్ ఇంప్లిమెంట్ చేసే లోపలనే అవి ఖచ్చితంగా సేఫ్ గార్డ్ చేస్తుంది ఏమిటిని, ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్, ఏమేమి కన్సిడర్ చేస్తుంది, లాంగ్వేజ్ని, ఎథ్నిసిటీని, డెమోగ్రఫీని అంటే పాపులేషన్ని, సో ల్యాండ్, జాబ్స్ అన్నింటినీ కన్సిడర్ చేస్తూ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పడం జరిగింది. ద సెంటర్స్ అప్రోచ్ టువర్డ్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ హ్యాస్ బీన్ మార్క్డ్ బై అ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ which has accentuated the alienation of large sections of population. సో ఇక్కడ ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్ పట్ల ఈ సెంటర్స్ అప్రోచ్ ఉందో సో అది ఖచ్చితంగా ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ నమ్మకం కోల్పోయినటువంటి విషయాన్నే పాయింట్అవుట్ హైలైట్ చేస్తుంది అనేది తెలుస్తుంది. అంతేకాకుండా ఇది ఏమిటిని హైలైట్ చేసింది, ఏంటి ఎంఫసైజ్ చేసింది అంటే సో ఏలియనేషన్ ఆఫ్ లార్జ్ సెక్షన్స్ ఆఫ్ పాపులేషన్లో ఏలియనేషన్ అంటే సపరేషన్, డిటాచ్మెంట్ని హైలైట్ చేస్తూ ఉంది ఈ యొక్క సెంటర్స్ అప్రోచ్ జమ్మూ అండ్ కాశ్మీర్ పట్ల. ఫియర్స్ ఆఫ్ deliberate demographic engineering have dominated politics in the valley for long. సో ఆల్రెడీ ఈ యొక్క డెమోగ్రాఫిక్ ఇంజనీరింగ్, పాపులేషన్స్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ డెలిబరేట్ ఇంటెన్షనల్గా చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి పాలిటిక్స్ని డామినేట్ చేశాయి. సో ఎప్పటి నుంచో అనేటటువంటి ఫియర్స్ సో డామినేట్ చేస్తున్నాయి ఇప్పటి వరకు కూడా. ఏది డెలిబరేట్ డెమోగ్రాఫిక్ ఇంజనీరింగ్ అంటే దానికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్. ఆఫ్టర్ ద రీఆర్గనైజేషన్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద లాస్ ఆఫ్ ఇట్స్ స్పెషల్ స్టేటస్ ఇన్ 2019 ద పీపుల్ ఆఫ్ జమ్మూ అండ్ లడక్ ఆల్సో టర్న్ నర్వస్ ఆన్ దిస్ క్వశ్చన్. సో అంతేకాకోకుండా ఆల్రెడీ ఎప్పుడూ ఆ లోకల్ పాపులేషన్ నర్వస్గానే ఉండేటటువంటి సిచ్యువేషన్ ఎప్పుడైతే స్పెషల్ స్టేటస్ పోగొట్టుకోయిందో 2019లో జమ్మూ మరియు లడక్ ఈ యొక్క పర్టికులర్ క్వశ్చన్ విషయమై ఈ పాపులేషన్ విషయమై ఈ పాపులేషన్ లోకల్ పాపులేషన్ రిలేటెడ్ దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పట్ల ఇంకా నర్వస్గా తయారైందని చెప్పడం క్లియర్గానే అర్థమవుతుంది. డిజైరబుల్ యాజ్ ఇట్ మే బీ దెర్ ఈజ్ నో పాయింట్ ఫోర్సింగ్ అ పర్టికులర్ పాత్ ఆఫ్ డెవలప్మెంట్ అపాన్ పీపుల్. సో డిజైరబుల్ అంటే మనకి ఇష్టమైనప్పటికీ నచ్చినప్పటికీ సో ఇక్కడ ఫోర్స్ చేయలేము పీపుల్ మీద ఏటి పర్టికులర్ పాత్ ఆఫ్ డెవలప్మెంట్ని ఫోర్స్ చేసేకైతే కాదు. ద సిచ్యువేషన్ ఈజ్ ప్రికేరియస్, రిస్కీ also because of the heavy hand of the state on political and civil society activities in Jammu and Kashmir. Jammu and Kashmir లో పొలిటికల్ మరియు సివిల్ సొసైటీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి సో వాటి మీద ఈ హెవీ హ్యాండ్ గవర్నమెంట్ యొక్క హెవీ హ్యాండ్ కూడా రిస్కీగానే కనిపిస్తూ ఉంది. The unilateralism that has come to define New Delhi's dealings with Jammu and Kashmir is achieving little. So unilateralism అంటే without consulting, సో యునానిమస్గా అంటే సింగిల్ సైడెడ్గా తీసుకున్నటువంటివి ఏదైతే ఉన్నాయో ఢిల్లీస్ డీలింగ్ అంటే గవర్నమెంట్ డీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి సో చాలా తక్కువనే సో అచీవ్ చేస్తున్నాయని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. నెక్స్ట్, దెర్ ఈజ్ నో విజ్డమ్ ఇన్ పుషింగ్ త్రూ మెషర్స్ ఎయిమ్డ్ టు ప్రమోట్ ఇన్వెస్ట్మెంట్ వెన్ ద ఎండ్ రిజల్ట్ ఈజ్ పొలిటికల్ వొలటాలిటీ. సో ఇక్కడ నిజంగా చెప్పాలి అంటే జ్ఞానవంతమైనటువంటి విషయం అయితే కాదు ఈ మెషర్స్ అన్నిటినీ వాళ్ళ మీద రుద్ది సో ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రమోట్ చేయడం అనేది. సో ఎందుకంటే పొలిటికల్ వొలటాలిటీ అనేది ఎండ్ అనేది ఖచ్చితంగా పొలిటికల్ వొలటాలిటీకే రిజల్ట్ చూపిస్తుంది. అంటే ఇట్ రిజల్ట్స్ ఇన్ దిస్ పొలిటికల్ వొలటాలిటీ అంటే సో ఫ్లక్చుయేషన్కే దారితీస్తుంది ఇవన్నీ చేసేటివన్నీ కూడా. నెక్స్ట్, సెంటర్స్ పాలసీ టువర్డ్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ మస్ట్ బి బట్రెస్డ్ బై robust political process that enables people's participation and ensures stability with growth and development. సో ఫైనలీ సో మన కంక్లూషన్ ఏం చేస్తున్నారు ఆథర్ అంటే సో సెంటర్స్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఓకే పర్ఫెక్టే, ఇవి ఏమిటి చేత బట్రెస్ చేయబడాలంటే ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ అండ్ స్ట్రెంత్ పొలిటికల్ ప్రాసెస్ ఉండాలా, అయ్యో పీపుల్స్ పార్టిసిపేషన్ ఉండాలా, వాళ్ళకి సంబంధించినటువంటి తర్వాత ఈ స్టెబిలిటీని కూడా ఎన్ష్యూర్ చేయగలిగే విధంగా ఉండాలి. అప్పుడే సో మొత్తం అన్నీ కూడా సెటిల్ డౌన్ అవుతాయి. ఓకే,
సో వితౌట్ డిలేయింగ్ లెట్స్ గెట్ టు దిస్ టెస్ట్ ఆఫ్ ద డే. సో ఇక్కడ ఒక స్మాల్ టైప్ ఆఫ్ క్లోజ్ టెస్ట్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి హైలైటెడ్ పార్ట్ ఆప్షన్ అయితే ద ఆన్సర్ విల్ బి నో కరెక్షన్. సో అది కాకపోకుండా రిమైనింగ్ 4 ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. లెట్స్ గెట్ టు ద కాంటెక్స్ట్. క్లోజ్ టెస్ట్ని క్రాక్ చేయడానికి 2 ways. గ్రామటికల్గా అప్రోచ్ చేయండి, ఎలిమినేట్ చేయండి, ఎలిమినేషన్ కాకపోతే కాంటెక్చువల్గా అప్రోచ్ చేయండి. సో ఇక్కడ ఫేస్బుక్స్ యూజర్స్ ఇన్ ఇండియా హ్యావ్ క్రాస్ 240 million మార్క్, బికమింగ్ ద లార్జెస్ట్ ఫ్యాన్స్ కంట్రీ ఫర్ ద సోషల్ మీడియా జైంట్. లార్జెస్ట్ తర్వాత డాష్ కంట్రీ. సో ఇక్కడ మనకి అడ్జెక్టివ్ కమ్ నౌన్కి ఛాన్సెస్ ఉన్నాయి. లార్జెస్ట్ టర్న్అవుట్ కంట్రీ అనలేము, లార్జెస్ట్ ఫాలోయింగ్ అనలేము, సపోర్టింగ్ అనేది కాదు. ఇక్కడ ఆడియన్స్ అంటే కన్నా లైక్ హూ రిసీవ్ ఎవ్రీథింగ్ అనే మీనింగ్తో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో లార్జెస్ట్ ఆడియన్స్ కంట్రీ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ దానికి చూసుకున్నట్టయితే ఫర్ ద సోషల్ మీడియా జెంట్ అకార్డింగ్ టు ద మీడియా రిపోర్ట్ యాజ్ ఆఫ్ 13 July ఫేస్బుక్ ఈజ్ రిపోర్టింగ్ ఎ టోటల్ పొటెన్షియల్ ఆడియన్స్ ఆఫ్ 241 million యాక్టివ్ యూజర్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇన్ ఇండియా కంపేర్ టు 240 million ఇన్ ద యూఎస్లో 240 million కంటే పొటెన్షియల్ ఆడియన్స్. సో ఇక్కడ ఫేస్బుక్లో 13th Julyకే 241 million యాక్టివ్ యూజర్స్ని చూపించడం జరిగింది. ద చేంజ్ అట్ ద టాప్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్, చేంజ్ అట్ ద టాప్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్ కంట్రీ డాష్. సో ఇది ఏమిటి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ? కంట్రీస్ డామినెన్సా, ల్యాడర్, స్టెప్స్. ల్యాడర్ అంటే నిచ్చెన, దీనిల గురించి కాదు. ర్యాంకింగ్స్ గురించి కదా డిస్కషన్ ఇక్కడ. సో ర్యాంకింగ్స్ కుడ్ బి బెటర్. స్టాండింగ్, కంట్రీ స్టాండింగ్ కాదు, కంట్రీ ర్యాంకింగ్స్ కమ్స్ జస్ట్ అ ఫ్యూ డేస్ ఆఫ్టర్ ఫేస్బుక్. సో ఎప్పుడు వచ్చింది? జస్ట్ అ ఫ్యూ డేస్ ఆఫ్టర్ ఫేస్బుక్ డాష్ ఫేవర్డ్. సో ఆప్షన్స్కి వెళ్దాం. ఎప్పుడు వచ్చింది? సో ఎక్స్ప్రెస్డ్, డ్రాఫ్టెడ్, ప్రిఫర్డ్ కాదు, అనౌన్స్ చేసిన వెంటనే వచ్చింది. ఇస్ మోర్ ప్రిఫరబుల్. చెక్ చేయండి కావాలంటే ఒకసారి కాంటెక్స్ట్. సో ఆఫ్టర్ ఫేస్బుక్ డాష్ ఇట్ హ్యాస్ మోర్ దాన్ 2 billion మంత్లీ యూజర్స్ అరౌండ్ ద వరల్డ్ అని చెప్పేక ముందరనే ఇది ర్యాంకింగ్స్లో చేంజ్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ ఫేస్బుక్ అనౌన్స్డ్ ఇట్ హ్యాస్ మోర్ దాన్ ఈజ్ ప్రిఫరబుల్. నెక్స్ట్ ఫేస్బుక్ హ్యాస్ అచీవ్డ్ డాష్ గ్రోత్. సో ఆప్షన్ ఇంప్రెసివ్, అడ్జెక్టివ్, అది సెట్ అవుద్దా లేదా అని చెప్పి చూడాలి అంటే ఇక్కడ చూద్దాం. సో పాసిబుల్ గ్రోత్, సాటిస్ఫైయింగ్, ప్రెజ్యూమబుల్ అంటే కన్నా సో గెస్ చేసే విధంగా ముందస్తుగా అనే విధంగా వస్తుంది. షాకింగ్ గ్రోత్ కాదు, ఇంప్రెసివ్ గ్రోత్ పాజిటివ్గానే ఉంది కాబట్టి ఇంప్రెసివ్ ఈజ్ సూటబుల్. సో కాబట్టి ఈ ఆప్షన్ ఈకి వెళ్ళొచ్చు ఇన్ బోత్ ద కంట్రీస్ సిన్స్ ద స్టార్ట్ ఆఫ్ 2017. బట్ దీస్ న్యూ ఫిగర్స్ సజెస్ట్ దట్ డాష్ యూజర్స్ ఇన్ ఇండియా ఆర్ గ్రోయింగ్ మోర్ దాన్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ దే ఆర్ ఇన్ ద యూఎస్. ద నెక్స్ట్ వెబ్ రిపోర్టెడ్. నెక్స్ట్ వెబ్ ఇంకా ఏం రిపోర్ట్ చేసిందంటే సో ఈ న్యూ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్గా సో ఈ ఏ యూజర్స్, షార్ప్ యూజర్స్, స్పిరిటెడ్ యూజర్స్, ఎక్సైటెడ్ యూజర్స్, యాక్టివ్ యూజర్స్, వాడిచ్చిండేది పవర్ఫుల్ యూజర్స్ కాదు, యాక్టివ్ యూజర్స్. అందుకే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. యాక్టివ్ యూజర్స్ సో డబుల్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది యూఎస్ కంటే అనేటటువంటి పాయింట్ అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వెబ్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఈస్ డి. Okay, that's all for the day guys. I hope you enjoyed watching. So keep attending this space. ఇంకా మనము న్యూ థింగ్స్ యాడ్ చేయబోతున్నాం vocabulary రిలేటెడ్గా. రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉంటే మ్యాక్సిమం vocabulary మీరు గ్రాప్ చేసుకోవచ్చు. జస్ట్ అ స్పాన్ ఆఫ్ 20 to 30 minutesలో మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేసుకునే విధంగా సపోర్ట్ చేయడం యొక్క సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. కీప్ ఆన్ అటెండింగ్, కీప్ ఆన్ ఫార్వర్డింగ్, కీప్ ఆన్ లైకింగ్. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.